ఆ విషయం కూడా నేను మీకు చెప్పాలా. హైదరాబాద్ చుట్టూ ఇలా భూములు బంగారం అయినాయి. ఒక్కొక్క ఎకరం ఇలా 150 కోట్లు 100 కోట్లు ఆ స్థాయిలో ఇలా భూముల ధరలు పెరిగిపోయినాయి. అందుకే ఆ భూముల మీద కన్ను పడ్డది రేవంత్ రెడ్డి. కన్నువడి, ఎందుకంటే ఆయన ఇదివరకు రియల్ ఎస్టేట్ దందా చేస్తాడు కాబట్టి కన్నువడి ఎట్లనన్నా ప్రభుత్వ భూములు కొల్లగొట్టాలా, మనులకు ఇచ్చుకోవాలని చెప్పి ఆయన ఆలోచన చేసి 9300 ఎకరాలు, నేను చెప్పినట్టు 100 కోట్లు వేసుకుంటే ఎకరం 9 లక్షల కోట్లు, పోనీ 50 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 5 లక్షల కోట్ల విలువైన భూములు ఏం చేసిండు ఎరికిన వాటిని. గతంలో మన ఉన్న ప్రభుత్వాలు 1956 నుంచి ఇప్పటిదాకా 2023 దాకా ప్రభుత్వాలు పరిశ్రమలకు భూములు ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి? పరిశ్రమలకు ఎందుకు ఇస్తాము? మన పిల్లగాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి ఏమైనా ఆదాయం వస్తుంది, రాష్ట్రంలో మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో పరిశ్రమలకు అడ్డికి పావు షేరుకే మనం తక్కువ ధరకు అగ్గువకు భూములు ఇస్తాం. అట్లా ఇచ్చిన భూములంట ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎరికేనా, వాళ్ళు ఏదంటే అది కట్టుకోవచ్చు. అట్టిగా ఆ పరిశ్రమ యజమానులు ఎవరైతే ఉంటారో అగ్గువకు సగ్గువకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములు కేవలం రూపాయికి 30 పైసలు కడితే వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చట, మాల్స్ కట్టుకోవచ్చట, ఏదన్నా కట్టుకోవచ్చట. అసలు ఇచ్చిందెందుకు భూములు? మన పొలగాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇలా ఉద్యోగాలు ఇచ్చింది ఎక్కడో పోయింది. భూములు మీరు అమ్ముకోండి, మాకు కొంత వాటా ఇవ్వండి అని చెప్పి 5 లక్షల కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఈ HILTP అనే ఒక కథ తెచ్చి 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరదీసిండు. ఆయన ధ్యాసంతా గది. ఆయన ఎందుకు తిడతాడు కేసీఆర్ గారిని, నన్ను? ఆయన బాధ ఏంటంటే ఆయన లగచర్లలో గిరిజనుల భూములు గుంజుకుంటుంటే అడ్డుపడ్డది మన పార్టీ గులాబీ జెండా. 6 గ్యారంటీలు ఏమైనాయి, 100 రోజులు అని రోజు నిలదీస్తున్నది మన పార్టీ. 5 లక్షల కోట్లు కొల్లగొడదామంటే అడ్డుకున్నది మన పార్టీ. అందుకే ఆయన కోపం.